ఇవాళ పండగ లాంటిది. ఎందుకంటే నేను 5:30కి వచ్చి చూశాను. ఆ పిల్లల డ్యాన్సులు చేసేవాళ్ళు అన్నమాచార్య కీర్తనలు, నారాయణ తీర్థుల వారి కీర్తనలు ఇవన్నీ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మాకు ఒక సంక్రాంతి బొమ్మల కళను చూసినట్టుంది. వాళ్ళలో రేపు పొద్దున ఎంతమంది హేమమాలిని అవుతారో, ఎంతమంది మల్లికా సారాభాయిలు అవుతారో, ఎంతమంది పద్మశ్రీలు అవుతారో, ఎంతమంది శోభానాయుడులు అవుతారో చెప్పండి. అంత టాలెంట్ ఉంది ఆ పిల్లలందరి దగ్గర. నాకు ఇవాళ పండగలాగా ఉంది. రెండోది ఎందుకు అనిపిస్తుందంటే, నాకు నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, మా ఇంటి విలువైపు వెంకటేశ్వర స్వామి, మా నాన్నగారు దగ్గర నుంచి మా ఫ్యామిలీ అంతటికీ కూడా వెంకటేశ్వర స్వామి. కానీ ఈ వేషాలు వేసేటప్పుడు, సినిమాల్లో కానీ టీవీలో కానీ వేసేటప్పుడు నాకు అటువంటి వేషాలు రాలేదండి. దేవుడి వేషాలు కానీ, దేవుడితో మమేకమయ్యే వేషాలు కానీ రాలా. ఎప్పుడు ఎగనెస్ట్ వేషాలు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదాదేవి కళ్యాణం అనే ఒక సీరియల్లో, రంగనాథ స్వామి సీరియల్లో ఆ గోదాదేవి పూజిస్తుంటే ఆ పూలంలో శిరోజాలు వచ్చాయి చేయడానికి వీలేదు, వాడు భక్తుడు కాదు అని తిట్టేటువంటి వేషం వేశాను నేను. దక్షయజ్ఞంలో శివుణ్ణి తిట్టేటువంటి వేషం వేశారు, దక్షుడి వేషం. ఇలాంటివే వచ్చాయి తప్పితే నాకు భగవంతుడి పాదాల దగ్గర ఉంచే అటువంటి వేషాలు రాలా. కానీ ఈ రోజున గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఇద్దరిని ఇక్కడ చూసుకుంటూ కొంచెం ఉద్వేగం వస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ రచన కూర్చునే అసలు అర్హత ఏది నాకు? ఒక సాహిత్యం రాదు, ఒక సంగీతం రాదు, ఒక ఏమీ రాదు, ఒక దేవుడిని కొలిచేటువంటి వేషాలు వేయలేనే ఉన్నాను. కానీ మరి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడు అంటే ఇది ఆయన గొప్పతనం కాక ఇంకేముంది? ఆ తిరుమల అది గొప్పతనం అని నేను దాంట్లో మనస్ఫూర్తిగా నేను ఇవాళ నమ్ముతున్నాను. ఈ ఫంక్షన్కి 2-3 సార్లు పిలిచారు ఆంజనేయుడు గారు. 2-3 సార్లు కుదరలేదండి. ఏదో ఒక కారణాల వల్ల కుదరలేదు. ఈ రోజున నేను నిన్న ఒంగోలులో ఉండి భారతీయ చరిత్రకి ఒక భాష అని చెప్పిన ఆర్య చాణక్యుల వారి నాటకాన్ని నేను డైరెక్ట్ చేసి నన్ను వేయించడం జరిగింది. అందుకోసం ఒంగోలు వెళ్ళాను. ఆ తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చి వీళ్ళందరి మధ్య కూర్చునే అవకాశం నాకు దొరికిందంటే నాకంటే గొప్పవాడు కూడా భగవంతుడు ఆ విధంగా నన్ను ఆశీర్వదించాడు నా వెంకటేశ్వర స్వామి, నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చేసిన ధార్మిక కార్యక్రమాల్లో చాలామంది బ్రాహ్మణ అసోసియేషన్స్ కానీ ఇంకోటి కానీ చాలామంది చేస్తున్నందుకు మనందరం కూడా ఎంతో కొంత పణమో ఇచ్చుకుంటున్నాం. కానీ చాలా చక్కగా చేస్తున్నారు. అయితే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక అదృష్టం మీద ఆధారపడుతున్నాయి అంతే తప్పితే అవి కబ్జాలు అయిపోతున్నాయో ఏమవుతున్నాయో మన డబ్బు వేస్ట్ అయిపోతున్నాం. అంచేత ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే మనం కట్టుబడి ఉండాలి. అటువంటి వ్యాపారాల్లోకి దిగకూడదు అని నేను శ్రీనివాసరావు గారిని, అయ్యరావు గారిని అందరినీ కోరుకుంటున్నాను. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని చెప్తారు. కూడా నిత్యాన్నదానానికి ఒక భవనం కట్టి ఒక నిత్యాన్నదానం చేయాలని సంకల్పించారు. కాబట్టి నా వంతుగా ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని నేను నిర్ణయించుకుని వచ్చాను. ఇది పెద్దల చేతుల మీదుగా బాల శ్రీనివాసరావు గారికి అందిస్తున్నాను. ఇక ఎందుకంటే నేను ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్న చేత కాదు, తెలియదు, వింటాను, తెలుసుకుంటాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.